నిషి వాళ్ళ అమ్మ, నాన్న భరద్వాజ, రేఖ, కౌశిక్ వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటారు. "ఎలా ఉన్నారు? వచ్చి కూర్చోండి" అని సుధాకర్ రిసీవ్ చేసుకొని చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటారు. "ఏమైనా విశేషం ఉందా? మీరు కూడా చాలా సంతోషంగా కనిపిస్తున్నారే" అని సుధాకర్ అడగటంతో, "ఏమీ లేదు బావగారు. కార్తీక మాసం కదా! నోములు నోచుకుంటున్నాము. ఎంతైనా కూతుర్లని నోములు నోచుకునేటప్పుడు ఇంటికి పిలిచి తోరణాలిద్దామనుకుంటున్నాము" అని భరద్వాజ అంటాడు. "తప్పకుండా వస్తాము" అని వైజయంతి కౌశికి చెప్తారు. అలా రేఖ వైజయంతికి, కౌశికికి బొట్టు పెట్టి మరీ తాంబూలం అందిస్తూ తప్పకుండా రావాలి అని చెప్తూ ఉంటుంది. ధాత్రి దగ్గరికి కూడా వెళ్ళి బొట్టు పెట్టి మీరు కూడా తప్పకుండా రావాలి అని పిలుస్తూ ఉండటంతో ధాత్రి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఈవిడ ఇంత బాగా పిలుస్తోంది అని కేదార్ కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే, "అమ్మ, అందరినీ పిలిచి నాకేమీ చెప్పకుండా వెళ్తున్నావేంటి" అని నిషి అడుగుతూ ఉంటుంది. "పైగా నాకు తాంబూలం కూడా ఇవ్వలేదు కదా" అని నిషి అడగటంతో, అప్పుడు రేఖ కుంకుమ బొట్టు మాత్రమే పెడుతూ, "మీరు మాత్రం అస్సలు రాకండి" అని రేఖ చెప్పటంతో నిహి, యువరాజు అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. కూర్చున్న వైజయంతి కాస్త టక్కున లేచి నిలబడి షాకింగ్గా వింటూ ఉంటుంది. ఇక నిషి చాలా కోపంగా, "మేము మాత్రమే ఎందుకు రాకూడదు? చెప్పమ్మా చెప్పు" అని రేఖని నిలదీస్తూ ఉంటుంది. "ఎందుకు పిన్ని ఇలా మాట్లాడుతోంది" అని ధాత్రి కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది.